వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము బిర్యానీ చేయబోతున్నాం ఇంట్లో. దానికి మనం పీసెస్ తీసుకొని పీసెస్లోకి ఫస్ట్ కారం, ఉప్పు, పసుపు వేసుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మాకైతే కారం చాలేదని ఇంకొంచెం వేసాను. కలర్ చూస్తేనే పసుపు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కలర్ చూస్తే కారం ఎక్కువ అవుతుందేమో. దీన్ని 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలి మూత పెట్టి. వచ్చేసి మనము గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏవేవంటే చెక్క, లవంగాలు, యాలక్కలు, ఎర్రగడ్డలు. ఫస్ట్ ఎర్రగడ్డలు వేసేద్దామా? ఫస్ట్ ఎర్రగడ్డలు వేసేద్దాం. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగాలి. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి వేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు మిరియాలు వేద్దాం. తర్వాత యాలక్క స్మెల్ వస్తుంది కాబట్టి ఒక యాలక్కనే వేసుకుంటున్నా. తర్వాత చెక్కలు వేసుకుంటున్నాము. ఇప్పుడైతే అవి వేగాయి. అవి చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మేము పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడైతే దాన్ని వచ్చేసి మనము చల్లారాక పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి అవి ఫ్రై చేసిన మిగిలిన నూనెలో మనం పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసేద్దామా? పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం పుదీనాని వేసుకోవాలి దీంట్లోకి. బాగా వేగనివ్వాలి. లవంగాలు, చెక్కలు, బిర్యానీ ఆకులు, ఆనియన్స్ తీసుకొని ఇప్పుడు మనం తిరువాత వేయాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఫస్ట్ మనము లవంగాలు ఇంకా చెక్కలు వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకులు వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాంట్లోనే వేగనియాలి. సాల్ట్ వేసుకుంటున్నాం. మేమైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. వేసుకున్నాక ఇప్పుడైతే మనము దీంట్లోకి టమోటా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే వేసుకుంటున్నాం. గాలి ఆవిరి చూడండి బయటికి వచ్చేసింది. బాగా మగ్గేసింది కాబట్టి మనం 1 అవర్ బ్యాక్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకుందామా? గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం దీన్ని బాగా వేగించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మేమైతే బాగా మగ్గిచ్చేసాం చికెన్ని. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయది వేసేద్దాము. వన్ గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ పోసేద్దామా? ఇప్పుడు వచ్చేసి మనం ఆ బియ్యంని వేసేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ రసం వేసుకోవాలి. నేనైతే వేసేసుకుంటున్నాను. అన్నం వండుకున్నట్టే మామూలుగా మనం సిమ్లో పెట్టుకొని హైలో చేసి వండుకోవడమే. ఇప్పుడైతే ఎమ్మి కబాబ్ చేసుకున్నాము. దీని మీదకి లెమన్ తినుకొని తింటాను.